కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఒరిస్సా పూరి జగన్నాథ ఆలయం. రెప్పలు లేని గుండ్రని కన్నులతో, హస్తాలు పాదాలు లేకుండా వేప చెక్కతో చేయబడిన జగన్నాథుని విగ్రహం వింతగా ఉండి అందరినీ ఆకర్షిస్తుంది. బలరాముడు, సుభద్ర, రాజలక్ష్మిలతో కలిసి పూజలందుకునే ఈ జగన్నాథుడు మరియు ఇతర విగ్రహాలు వేప చెక్కతో చేసి, ఒక ప్రత్యేకమైన సమయంలో కొత్త విగ్రహాలు చేసి వాటిలోకి ప్రాణం మార్చటం ఈ ఆలయ విశేషం. ఈ ఆలయం ఎప్పటిదో చెప్పటం కష్టం, కానీ చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం 18 సార్లు దోపిడీకి, విధ్వంసానికి గురి అయినది అని, ఆ సమయంలో ఆలయ పూజారులు మూల విరాట్టులను అనేక కష్టాలకు ఓర్చి రక్షించారని తెలుస్తుంది. ఆ మహనీయులందరికీ వందనాలు తెలియజేసుకుందాం. ఇక్కడ భగవానుడికి నిత్యము 54 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. జన్మాష్టమి వేడుకలో భాగంగా ప్రత్యేక హారతులు నిర్వహిస్తారు. కృష్ణుడి పుట్టినరోజుకి 54 రకాల నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇప్పుడే పుట్టిన కృష్ణ పరమాత్మ 54 రకాలు తినగలుగుతాడా? తినలేడు. అందుకోసమే ఆయన చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. ప్రతి ప్రాణిలోనూ ఆకలిగా ఉండి మీరు తినేదాన్ని నేను మీకు శక్తిగా మార్చి ఇస్తాను అని చెప్పాడు. కనుక మీ అందరిలోనూ ఉన్న కృష్ణ పరమాత్మ వీటన్నిటినీ చక్కగా స్వీకరించి మీకు శక్తి కలిగిస్తాడు.